నీ తల్లిదండ్రులు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఆర్ యువర్ పేరెంట్స్? హూ ఆర్ యువర్ పేరెంట్స్? నీ అనగా ఆంగ్లంలో యువర్, నీ అనగా యువర్. తల్లిదండ్రులు అనగా పేరెంట్స్, తల్లిదండ్రులు అనగా పేరెంట్స్. తల్లి అనగా మదర్, తల్లి అనగా మదర్. తండ్రి అనగా ఫాదర్, తండ్రి అనగా ఫాదర్. ఎవరు అనగా హూ, ఎవరు అనగా హూ. నీ తల్లిదండ్రులు ఎవరు? హూ ఆర్ యువర్ పేరెంట్స్? హూ ఆర్ యువర్ పేరెంట్స్? సినిమా ఎలా ఉంది అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ గెస్ చేసి మాకు పంపండి. సినిమా ఎలా ఉంది? గెస్ ఇన్ ఇంగ్లీష్. వారి తల్లిదండ్రులు ఎవరు? వారి తల్లిదండ్రులు ఎవరు? ఇన్ ఇంగ్లీష్, హూ ఆర్ దేర్ పేరెంట్స్? హూ ఆర్ దేర్ పేరెంట్స్? వారి అనగా ఆంగ్లంలో దేర్, వారి అనగా దేర్. తల్లిదండ్రులు అనగా పేరెంట్స్, తల్లిదండ్రులు అనగా పేరెంట్స్. తల్లి అనగా మదర్, తల్లి అనగా మదర్. తండ్రి అనగా ఫాదర్, తండ్రి అనగా ఫాదర్. ఎవరు అనగా హూ, ఎవరు అనగా హూ. వారి తల్లిదండ్రులు ఎవరు? హూ ఆర్ దేర్ పేరెంట్స్? హూ ఆర్ దేర్ పేరెంట్స్? మీరు స్కూల్లో గేమ్స్ ఆడుతారా? మీరు స్కూల్లో గేమ్స్ ఆడుతారా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ ప్లే గేమ్స్ ఎట్ స్కూల్? డూ యూ ప్లే గేమ్స్ ఎట్ స్కూల్? మీరు అనగా యు, మీరు అనగా యు. స్కూల్లో అనగా ఎట్ స్కూల్, స్కూల్లో అనగా ఎట్ స్కూల్. స్కూల్ అనగా ఇది ఒక ఇంగ్లీష్ వాక్యము. స్కూల్. లో అనగా ఇన్, లో అనగా ఇన్. గేమ్స్, గేమ్స్ అనే వాక్యం ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. ఆడుతారా? డూ యూ ప్లే? ఆడుతారా? డూ యూ ప్లే? మీరు స్కూల్లో గేమ్స్ ఆడుతారా? డూ యూ ప్లే గేమ్స్ ఎట్ స్కూల్? ఈ పెన్ ఎవరిది? ఈ పెన్ ఎవరిది? ఇన్ ఇంగ్లీష్, హూస్ పెన్ ఈజ్ దిస్? హూస్ పెన్ ఈజ్ దిస్? ఈ అనగా దిస్, ఈ అనగా దిస్. పెన్ అనగా పెన్. ఇది ఒక ఇంగ్లీష్ వాక్యం. బారోడ్ ఇంగ్లీష్ వర్డ్, బారోడ్ ఇంగ్లీష్ వర్డ్. ఎవరిది అనగా హూస్ ఈజ్ ఇట్? ఎవరిది? హూస్ ఈజ్ ఇట్? ఎవరి, హూస్, ఎవరి, హూస్. ఈ పెన్ ఎవరిది? హూస్ పెన్ ఈజ్ దిస్? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ఇన్ ఇంగ్లీష్, హౌ డూ యూ గో టు స్కూల్? హౌ డూ యూ గో టు స్కూల్? నువ్వు అనగా యు, నువ్వు అనగా యు. స్కూల్కి అనగా టు స్కూల్, స్కూల్కి అనగా టు స్కూల్. స్కూల్,
స్కూల్ అనే వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యము స్కూల్. ఎలా వెళ్తావు అనగా హౌ డు యు గో. ఎలా వెళ్తావు, హౌ డు యు గో. ఎలా అనగా హౌ. ఎలా అనగా హౌ. వెళ్ళు అనగా టు గో. వెళ్ళు అనగా టు గో. నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు, హౌ డు యు గో టు స్కూల్. నీవు నిన్న వచ్చావా, నీవు నిన్న వచ్చావా. ఇన్ ఇంగ్లీష్ డిడ్ యు కేమ్ ఎస్టర్డే. డిడ్ యు కేమ్ ఎస్టర్డే. నీవు అనగా యు. నీవు అనగా యు. నిన్న అనగా ఎస్టర్డే. నిన్న అనగా ఎస్టర్డే. వచ్చావా అనగా డిడ్ యు కేమ్. వచ్చావా అనగా డిడ్ యు కేమ్. వచ్చు అనగా టు కమ్. వచ్చు అనగా టు కమ్. నీవు నిన్న వచ్చావా, డిడ్ యు కేమ్ ఎస్టర్డే. డిడ్ యు కేమ్ ఎస్టర్డే. వారు ఎందుకు మాట్లాడుతున్నారు, వారు ఎందుకు మాట్లాడుతున్నారు. ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే టాకింగ్. వై ఆర్ దే టాకింగ్. వారు అనగా దే. వారు అనగా దే. ఎందుకు అనగా వై. ఎందుకు అనగా వై. మాట్లాడుతున్నారు అనగా ఆర్ దే టాకింగ్. మాట్లాడుతున్నారు అనగా ఆర్ దే టాకింగ్. మాట్లాడు అనగా టు టాక్. మాట్లాడు అనగా టు టాక్. వారు ఎందుకు మాట్లాడుతున్నారు. ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే టాకింగ్. వై ఆర్ దే టాకింగ్. మీరు పండ్లను ఇష్టపడతారా. మీరు పండ్లను ఇష్టపడతారా. ఇన్ ఇంగ్లీష్ డూ యూ లైక్ ఫ్రూట్స్. డూ యూ లైక్ ఫ్రూట్స్. మీరు అనగా యు. మీరు అనగా యు. పండ్లను అనగా ఫ్రూట్స్. పండ్లను అనగా ఫ్రూట్స్. ఇష్టపడతారా. డూ యూ లైక్. ఇష్టపడతారా. డూ యూ లైక్. ఇష్టపడు టు లైక్. ఇష్టపడు టు లైక్. మీరు పండ్లను ఇష్టపడతారా. ఇన్ ఇంగ్లీష్ డూ యూ లైక్ ఫ్రూట్స్. డూ యూ లైక్ ఫ్రూట్స్. నీ స్నేహితుడు ఎవరు. నీ స్నేహితుడు ఎవరు. ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. నీ అనగా యువర్. నీ అనగా యువర్. స్నేహితుడు అనగా ఫ్రెండ్. స్నేహితుడు అనగా ఫ్రెండ్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. నీ స్నేహితుడు ఎవరు. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఈరోజు ఈ 10 వాక్యాలను మనం నేర్చుకున్నాం. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.